హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైడ్రా పైన కొన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హైడ్రా కొంతమందికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని బెదిరిస్తోంది, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తోంది తరహా వ్యాఖ్యలను ఆయన చేశారు. ఇవి ఖచ్చితంగా చిన్న వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము చాలా గొప్పగా ఘనంగా హైడ్రాని తీసుకొచ్చాం, హైడ్రా ద్వారా అక్రమాలను కూల్చేస్తున్నాం, సో నీటి వాటర్ బాడీస్ని కాపాడుతున్నాం, చెరువులను కాపాడుతున్నాం, ఇంకేదో అని రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తూ ఉన్న క్రమంలో ఈ హైడ్రా అవినీతికి పాల్పడుతోంది, ఈ హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తోంది, ఈ హైడ్రా అధికారులు కొంతమందిని టార్గెట్ చేసి నోటీసులు ఇచ్చి డబ్బుల కోసం వేధిస్తున్నారు, నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళతో నెగోషియేషన్కి వెళ్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలను అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చేయడం అనేది చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. సో దానిపైన తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజానికి జనంలో ఉన్న మాటలు, చాలామంది బయట కూడా మాట్లాడుకుంటున్న మాటలు. హైడ్రా అధికారుల తీరుపైన రకరకాల విమర్శలు ఇప్పటికే వస్తున్నాయి. హైడ్రా అధికారుల తీరుపైన హైకోర్టు కూడా ఆక్షేపణ వ్యక్తం చేయడం చూసాం. హైడ్రా అంటే సపరేట్ వ్యవస్థ, హైడ్రా సీఎంలు, హైడ్రా పోలీస్ స్టేషన్లు, ఇంకా మొత్తం హైడ్రాని సపరేట్ వ్యవస్థగా అనుకుంటున్నారా అంటూ హైకోర్టు చాలా సీరియస్ అవ్వడం కూడా చూసాం. హైడ్రా ఇంటెన్షనల్గా కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో నోటీసులు ఇవ్వకుండానే కూల్చేయడాలు కూడా చూసాం. దానిపైన కూడా హైదరాబాద్లోని పౌర సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం చూసాం. సో హైడ్రా ఇంటెన్షనల్గా కూల్చివేసే ప్రయత్నం చేస్తోంది, చాలామంది పేదల ఇళ్లను కూల్చివేసే ప్రయత్నం చేస్తోంది. అనేక మంది ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని, మున్సిపాలిటీ అనుమతులు, జిహెచ్ఎంసీ అనుమతులు ఇవన్నీ తీసుకొని నిర్మాణాలు చేసిన వాటిని కూడా కూల్చేస్తున్నారు. కూల్చేస్తున్న క్రమంలో వాటన్నిటికీ అనుమతులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళ అనుమతుల తర్వాతే కదా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, వాళ్ళ అనుమతులన్నీ చూసిన తర్వాతే కదా ఎవరైనా కొనుక్కున్నారు, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు లాంటి ప్రశ్నలు కూడా పౌర సమాజం వైపు నుంచి వచ్చాయి. సో ఇప్పుడు ఈయన అనిరుద్ రెడ్డి రేజ్ చేస్తున్న పాయింట్స్ ఏంటి అంటే, మ్యాన్హాటన్ వంశీరామ్ బిల్డర్స్కు సంబంధించిన దాదాపు 27 ఎకరాల భూమి అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోంది. చాలా పెద్ద ఎత్తున అక్కడ డబ్బులు చేతులు మారాయో, లేకపోతే ఆస్తులు పంపకాలకు సంబంధించో, ఆస్తులు రాసి ఇవ్వడానికి సంబంధించిన ప్రయత్నమో జరిగింది అనేది ఆయనకు వస్తున్న అనుమానం. దాదాపు 1000 కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారడానికి సంబంధించి 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది, జరిగింది. ఆ కారణంగానే 27 ఎకరాల భూమికి సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చారు. ఆ 27 ఎకరాల భూమి వంశీరామ్కి సంబంధించిన వాళ్ళకు ఇవ్వడం వెనక ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దల హస్తం కూడా ఉంది అని బయట రకరకాల చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆ ల్యాండ్ని టార్గెట్ చేసుకొని, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీని టార్గెట్ చేసుకొని నేరుగా అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా సంచలనంగా మారింది. దాంతోపాటు హైడ్రా ప్రతి సోమవారం గ్రీవెన్సెస్ మేము ప్రజల దగ్గర నుంచి తీసుకుంటాం. ఇప్పటికిప్పుడు మేము ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మార్క్ చేసి మేము కూలగొట్టాం. మేము గ్రీవెన్సెస్ ప్రజల దగ్గర నుంచి తీసుకుంటాం. ఎవరైనా ప్రజలు మాకు కంప్లైంట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయనే అంశం సంబంధించి మాకు కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని మేము ప్రజల దగ్గరికి అక్రమ నిర్మాణాల దగ్గరికి వెళ్ళి వాటిని కూల్చేస్తాము. దానిపైన మేము ప్రాథమికంగా విచారణ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి కూల్చేస్తాము అంటూ హైడ్రా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ మేరకు ప్రతి సోమవారం చాలామంది దగ్గర నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా కొన్ని చోట్ల కూల్చివేతలు కూడా చేశారు. అయితే సాధారణ ప్రజల దగ్గర నుంచి ఎవరైనా ఆక్రమణ చేస్తే మీరు మాకు కంప్లైంట్ చేయండి అని ఫిర్యాదుల్ని ఆహ్వానించిన హైడ్రా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇదిగో ఇక్కడ ఇలా వైలేషన్ జరుగుతోంది, ఇలా తప్పు జరుగుతోంది అని నేరుగా కంప్లైంట్ చేస్తే తీసుకోవడానికి ముందుకు రావట్లేదట. అనిరుద్ రెడ్డి చెప్తున్న మాట అదే. నేను కంప్లైంట్ ఇస్తే హైడ్రా కంప్లైంట్ తీసుకోవట్లేదు, నాకు కనీసం నేను కంప్లైంట్ ఇస్తే దానిపై యాక్షన్ తీసుకుంటామనో, నేను కంప్లైంట్ ఇచ్చినట్టుగా నాకు ఏమైనా రిసిప్ట్ ఇవ్వడమో లాంటివి కూడా హైడ్రా చేయట్లేదు. సో అది చేయట్లేదు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తుందని కదా అర్థం చేసుకోవాలి అనేది అనిరుద్ రెడ్డికి సంబంధించిన డౌట్. ఆయన ఈరోజు చేసిన ఆరోపణలు ఖచ్చితంగా నేను ముందుగా చెప్పినట్టుగా చాలా సంచలన ఆరోపణలు. హైడ్రా పైన అవినీతి ఆరోపణలు, హైడ్రా బెదిరింపులకి, బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతుంది లాంటి ఆరోపణలు, హైడ్రా మాలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు లాంటి ఆరోపణలు కూడా అనిరుద్ రెడ్డి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా తీరుపైన ఎలా స్పందిస్తుందో ఆసక్తి కలిగిస్తోంది.